నమస్తే, వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతి పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లాలోని ఎన్టీఆర్హెచ్ఎం స్కూల్ మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు, నిర్వాసితులు ఆదివారం భారీ మానవహారం చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటితో 200 రోజులకు చేరాయి. తెలుగు భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకొని విశాఖలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రుతుపవన ద్రోణి ఏపీ వైపు విస్తరించింది. వీటి ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడి. ముందుగా హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతి పురస్కరించుకొని శ్రీకాకుళం జిల్లాలోని ఎన్టీఆర్హెచ్ఎం స్కూల్ మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏపీ షూటింగ్ అకాడమీ, విక్రాంత్ బ్యాడ్మింటన్ అకాడమీలను ప్రారంభించారు. అనంతరం కృష్ణదాస్ మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రిగా క్రీడలంటే నాకు చాలా ఇష్టం. ఏపీలోని అన్ని జిల్లాలకు క్రీడాకారుడిగానే కృష్ణదాస్ అంటే తెలుసు. క్రీడలతోనే నాకు గుర్తింపు వచ్చింది. స్కూల్లో పాస్ మార్కులు వస్తే చాలనుకునేవాడిని. ఆటల కోసమే విశాఖ వెళ్ళి డిగ్రీలో చేరాను. గతంలో క్రీడలు ఎంతో దయనీయ స్థితిలో ఉండేవి. ప్రస్తుతం క్రీడలకు సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆన్ స్పోర్ట్స్ క్రీడలు నేటికి నిరాదరణకు గురవుతున్నాయనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ విషయంపై ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పోర్ట్స్కు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైద్యం కోసం వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. క్రీడల కోసం కొంత ఖర్చు చేస్తే వైద్యానికి పెట్టే ఖర్చు కొంత తగ్గుతుంది అనేది నా భావన. క్రీడలకు ఖర్చు చేయటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్యవంతమైన సమాజం కావాలంటే క్రీడాకారులను ప్రోత్సహించాలి. సమాజం పట్ల గౌరవం, క్రమశిక్షణ ఒక క్రీడాకారుడికే ఉంటాయి అని మంత్రి చెప్పారు. అలాగే ప్రతి క్రీడాకారుడు కూడా ఉత్సాహం నింపేటటువంటి రోజు జాతీయ క్రీడా దినోత్సవం. ముఖ్యంగా క్రీడాకారులందరూ ఒక పండగల మరి మన ఆనందపడే రోజు. మరి ఒక అంతర్జాతీయ క్రీడాకారుడు అంటే ప్రపంచం మొత్తం మీద గౌరవించబడే వ్యక్తి. ఏదైనా ఒక రాజకీయ నాయకుడు, ఒక అధికారు, ఇంకొక గొప్పవాడు కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైనటువంటి గౌరవం సంపాదించగలడు. అదే ఒక అంతర్జాతీయ క్రీడాకారుడు ప్రపంచం మొత్తం మీద ప్రతి ఒక్కరి నోట, ప్రతి ఒక్కరిచే గౌరవింపబడిన వ్యక్తిగా కేవలం ఒక్క క్రీడల్లో మాత్రమే సాధ్యమని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అటువంటి మంచి క్రీడల్లో ఉన్నటువంటి మన తాలూకా ప్రతిభతో, మన సామర్థ్యంతో మన రాష్ట్రానికి, దేశానికి కూడా గౌరవం తెచ్చే విధంగా, అలాగే మన తల్లిదండ్రులకు, మన ప్రాంతానికి గౌరవం తెచ్చే విధంగా మీరు కేవలం ఒక తాత్కాలికమైనటువంటి కార్యక్రమంగా భావించకుండా మీరు చేసే మీ క్రీడాంశాల్లో శ్రద్ధగా ప్రాక్టీస్ చేసి ఉన్నత స్థితి సాధించవచ్చు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను కాలేజీ స్కూల్లో చదువుకున్న రోజుల్లో కేవలం 35 మార్కులు ఎలా వస్తాయని ఆలోచించడమే తప్పించి 40 మార్కుల కోసం కూడా ఏనాడు నేను ఆలోచించలే. పాస్ అవ్వాలంటే 35 మార్కులు కావాలి. ఆ 35 మార్కులు కష్టపడి ఎలాగో సాధించాలని ఆలోచన ఉండేది. మరి అటువంటి నాకు కాలేజీల్లో కానీ, మరి స్కూల్స్లో కానీ, ఉద్యోగంలో కానీ ప్రతి దగ్గర కేవలం నేను క్రీడాకారుడిని అవ్వడం వల్ల మాత్రమే నాకు అవకాశం వచ్చిందని మీకు తెలియజేస్తున్నా. ప్రతిరోజు సాయంకాలం 4 నుంచి కనీసం 6:30 వరకు నేను గ్రౌండ్లోనే ఉండేవాడిని. నేను ఇంటర్మీడియట్లోనే ఆల్రౌండ్ ఛాంపియన్. నేను స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రెండింటిలో కూడా జూనియర్ కాలేజ్లో ఇక్కడ మన జిల్లాకు అనేక మెడల్స్ మరి ఇంటర్ డిస్ట్రిక్ట్స్లో సాధించాం.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు నిర్వాసితులు ఆదివారం భారీ మానవహారం చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటితో 200 రోజులకు చేరాయి. ఈ సందర్భంగా అగనంపూడి నుంచి అక్కిరెడ్డిపాలెం వరకు 10,000 మందితో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్వాసితులు 10 కిలోమీటర్ల వరకు మానవహారంలో పాల్గొన్నారు. ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, నిర్వాసితులు రోడ్లపైకి వచ్చి మానవహారంలో పాల్గొనడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా గత 7 మాసాల నుంచి అనేక పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఆ పోరాటంలో భాగంగా ఈరోజు అగనంపూడి నుంచి అక్కిరెడ్డిపాలెం వరకు 11 కిలోమీటర్ల భారీ మానవహారాన్ని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, నిర్వాసితులు, ప్రజలు చేపట్టారు. మోడీ బీజేపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలని నేటికి 199 రోజులు అయింది. 100% ప్రైవేట్ను వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ లేబరు, నిర్వాసితులు, మొత్తం అసంఘటిత రంగం, యావత్ ప్రజానీకం కూడా ఈ ప్రైవేటీకరణ విరమించుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నప్పటికీ నరేంద్ర మోడీ సిగ్గు లేకుండా స్టీల్ ప్లాంటే కాదు, ఎయిర్పోర్ట్లు అమ్మేస్తాను, రోడ్లు అమ్మేస్తాను, ఊరంతా అమ్మేస్తానని చెప్పి ప్రకటన చేస్తున్నాడు. చాలా అన్యాయం. ఇప్పటికైనా నరేంద్ర మోడీ విధానం మార్చుకోవద్దు. మాత్రం వాళ్ళ ప్రజలు ఎత్తే ఓట్లు ఎత్తే అధికారంకి వచ్చాడు తప్ప అదేదో అందానీ గారు వచ్చి ఇంకేం ఓట్లు వేయలేదు, వాళ్ళ వల్ల అధికారం రాలేదు. మరి ఓటేసిన ప్రజలను మర్చిపోయి వచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి మరి బడాబాబుని కట్టబెట్టడం అనేది ఎంతవరకు సబబు? కాబట్టి ఇమీడియట్లీగా ఆ ప్రభుత్వం కొనసాగించాలి, ప్రైవేటీకరణ విధానాన్ని విన్నాడాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటాలతో సాధించుకున్న మన విశాఖ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించుకునే విధంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో గత 199 రోజులుగా జరుగుతున్నటువంటి మరి ఈ పోరాటానికి ఈరోజు సంఘీభావం తెలపడానికి మరి విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ నేతలందరూ కూడా ఈరోజు మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి 10,000 మందితో సుమారుగా ఏర్పాటు చేసినటువంటి మానవహారం ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి, మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క మరి నిర్ణయాన్ని, ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలను, ముఖ్యంగా మరి ఉక్కు ఫ్యాక్టరీ కోసం బలిదానం చేసిన ఎంతోమంది మరి స్ఫూర్తిదాయకులందరికీ కూడా ఇవాళ మరి వాళ్ళ తాలూకా పోరాటానికి ఈరోజు అందరం కూడా ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించింది స్టీల్ ప్లాంట్. దాదాపు లక్షల కుటుంబాలు దీని మీద ఆధారపడి నివసిస్తున్నాయని ఎప్పటి నుంచో మరి కార్మిక సంఘాలు, నేతలు అందరూ కూడా దీనిని డెవలప్ చేసి ఇవాళ దేశంలోనే అగ్రగామి స్టీల్ ప్లాంట్గా దీన్ని నిలబెట్టిన సంగతి మన అందరికీ కూడా తెలుసు. మధ్యలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పుడు మరి ఎన్నోసార్లు ప్రైవేటీకరణ అన్న మాట వచ్చినా కూడా మరి అప్పటి కేంద్ర ప్రభుత్వం వాజ్పేయి గారి ఆధ్వర్యంలోనే అప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి దీనికి సహాయ సహకారాలు అందించి స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకుని మళ్ళీ కూడా లాభాల బాటలో నడిచిన విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. మరి 2015 వరకు కూడా అప్రతిహతంగా ఇది లాభాల బాటలో పయనించినా సరే మరి కొంత ఎక్స్పాన్షన్కి వెళ్దాము అనేది మరి ఏ సంస్థ అయినా లాభాల్లో వచ్చేటప్పుడు మరి దాన్ని విస్తరీకరణ అనేది అన్ని చోట్ల కూడా ఉంటున్న నిర్ణయమే. మరి ఆ టైంలో విస్తరణకు కొంత బ్యాంకు నుంచి లోన్స్ తీసుకోవటం, ఆ లోన్స్ తీసుకునేటప్పుడు మరి స్టీల్ తాలూకా పరిశ్రమలో వచ్చిన కొన్ని ఒడిదుడుకుల కారణంగా మరి వ్యాపారం కొంత లాస్. విఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు విశాఖలో పర్యటించారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి విశాఖ నగరానికి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. సాయంత్రం స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. సోమవారం ఉదయం ఉక్కు స్టేడియంలో పిల్లలతో కొద్దిసేపు బ్యాడ్మింటన్ ఆడతారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ రన్ను ప్రారంభిస్తారు. తర్వాత ఉక్కు నగరంలోని విశాఖ విమల విద్యాలయం వెళ్లి పిల్లలతో ముచ్చటించనున్నారు. అక్కడ నుంచి ఉక్ క్లబ్లోని ఎంపీ హాల్లో జరగనున్న సమావేశంలో పాల్గొంటారు. అక్కడ పివి సింధుకు సత్కరించనున్నారు.
విజయనగరంలోని పోలీస్ శిక్షణశాల పీటీసీ క్వార్టర్స్లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మహిళా ఎస్ఐ కె భవానీ 25 ఏండ్లు ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లిలో ఎస్ఐగా పనిచేస్తున్న భవానీ క్రైమ్ శిక్షణ నిమిత్తం 5 రోజుల క్రితం విజయనగరం వచ్చారు. శనివారం మధ్యాహ్నానికి శిక్షణ పూర్తయింది. ఆదివారం ఆమె తిరిగి వెళ్లిపోవలసి ఉంది. ఈ క్రమంలో భవానీ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఆమె స్వస్థలం కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెంపాలెం. విశాఖపట్నంలో ఉన్న సోదరుడు శివకు చివరిసారిగా ఫోన్ చేసి శిక్షణ పూర్తయినట్లు చెప్పిందని తెలిపింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని విజయనగరం డీఎస్పీ పి అనిల్ కుమార్ తెలిపారు. 1వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయనగరం జిల్లా మన పీటీసీలో నేను 1 వీక్ మనకి సిడి ఫైల్ ట్రైనింగ్ వచ్చిన కె భవానీ అనే ఒక ఎస్ఐ గారు, విమెన్ ఎస్ఐ గారు ఈరోజు మార్నింగ్ తన ఏదైతే రూమ్ అలాట్ చేస్తుంటారో దాంట్లోని తను హ్యాంగ్ చేసుకొని చనిపోవడం జరిగింది. తన డీటెయిల్స్ చూస్తే తను కె భవానీ, తను 27 ఇయర్స్, అన్మ్యారీడ్. తను కృష్ణా జిల్లా కోడూరు మండలానికి చెందిన సాలెంపాలెం విలేజ్కి చెందిన మహిళ. సో తను 2018 బ్యాచ్ ఎస్ఐ కింద సెలెక్ట్ అయ్యారు. ట్రైనింగ్ చేసిన తర్వాత తను ఇప్పుడు సకినేటిపల్లి రాజోలు సర్కిల్లో గల మన అమలాపురం సబ్ డివిజన్ రాజోలు సర్కిల్లో సకినేటిపల్లి పిఎస్లో అడిషనల్ ఎస్ఐ కింద పనిచేస్తున్నారు. సో తను ఈరోజు మన మార్నింగ్ చూస్తే తన క్వార్టర్లో ఏదైతే ఇక్కడ మనకి క్వార్టర్స్ వాళ్ళకి అలాట్ చేశారో ఈ ట్రైనింగ్లో క్వార్టర్లో హ్యాంగింగ్ చేసుకొని చనిపోవడం జరిగింది. సో ఇంకా విషయం తెలియాల్సి ఉంది, ఇంక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో ఏ రీజన్స్ ద్వారా చనిపోయిందని చెప్పేసి ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ పూర్తి వివరాలు అందజేస్తాం. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. స్టే ట్యూన్. అందరికి నమస్కారం. WHO సూచించిన ఈ 6 సూత్రాలు పాటిస్తే కోవిడ్-19 నుంచి మనం చాలా సులువుగా బయటపడగలం. చేతులు సబ్బుతో మోచేతి వరకు శుభ్రంగా కడుక్కోండి. గోళ్ల సందుల్లోనూ కూడా. బయటకు వెళ్ళొచ్చినప్పుడు లేదా భోజనానికి ముందు ఇలా కనీసం రోజుకి 7-8 సార్లు. కరోనా వైరస్ తగ్గే వరకు తెలిసిన వాళ్ళు ఎదురుపడితే కౌగిలించుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయాలి. అనవసరంగా కళ్ళు రుద్దుకోవడం, ముక్కు తుడుచుకోవడం, నోట్లో వేలు పెట్టుకోవడం కూడా మానేయాలి. మీకు పొడి దగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్కులు వేసుకోవాలి. ఏమీ లేకుండా వేసుకుంటే అనవసరంగా కోవిడ్-19 మీకు అంటుకునే ప్రమాదం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఇలా అరచేతిలో కాకుండా ఈ మోచేతిని అడ్డం పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇలా. జనం ఎక్కువగా ఉండే చోటికి వెళ్ళకండి. మంచినీళ్ళు ఎక్కువ తాగండి. గడగడాన్ని తొందరగా తాగే కన్నా ఎక్కువ సార్లు కొంచెం కొంచెం సిప్ చేయండి. వేడి నీళ్ళు అయితే ఇంకా మంచిది. వాట్సాప్లో వచ్చే ప్రతి వార్తని దయచేసి నమ్మేయకండి. వాటిలో నిజమేంతో తెలియకుండా ఫార్వర్డ్ చేయకండి. అనవసరంగా ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇది వైరస్ కన్నా ప్రమాదకరం. ఈ కింద WHO వెబ్సైట్లో సూచనలు ఇస్తూ ఉంటారు, వాటిని ఫాలో అవుదాం. కోవిడ్-19 మీద గవర్నమెంట్ ఇచ్చే సలహాలు, అప్డేట్స్ తప్పకుండా పాటిద్దాం. మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. స్టే హైజీనిక్, స్టే సేఫ్. వెల్కమ్ బ్యాక్. చంద్రబాబు హయాంలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబు టీడీపీ నేతలకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. ఉత్తరాంధ్రకు ఏం చేశారో చంద్రబాబు చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రను టీడీపీ ఓటు బ్యాంకుగానే చూసిందని ఆయన దుయ్యబట్టారు. ఉత్తరాంధ్ర రక్షణ పేరుతో వేదిక ఏర్పాటు చేసే అర్హత టీడీపీకి లేదని, ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల చంద్రబాబు ఓర్వలేకే పరిపాలనా రాజధానిగా విశాఖకు అడ్డుపడుతున్నారని అమర్నాథ్ ధ్వజమెత్తారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటంలో టీడీపీ నేతలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. గతంలో కేంద్ర మంత్రిగా చేసిన అశోక్ గజపతిరాజు అలసత్వం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్కు ఈ దుస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ రాష్ట్రానికి చెందినటువంటి ప్రతిపక్ష నాయకుడు మాత్రం ఆయన అధికారంలో ఉంటుండగా తన హైదరాబాద్లో నిర్మాణం చేసుకున్నటువంటి
తన విలాసవంతమైనటువంటి భవనంలో సేద తీరుతూ ఆయనకి గుర్తొచ్చినప్పుడల్లా ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి నేను ప్రతిపక్ష నాయకుడిని అని చెప్పి గుర్తుకొచ్చినటువంటి ప్రతి నిమిషం ఏదో ఒక సందర్భంలో మాట్లాడడం, ఏదో ఒక అంశాన్ని ప్రజల ముందుకు తీసుకొని రావడం, ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని అంగీకరించి రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలని గెలిపించినటువంటి రాష్ట్ర ప్రజలు, తర్వాత జరిగినటువంటి స్థానిక సంస్థల్లో జరిగినటువంటి ఎన్నికల్లో, అంటే గడిచినటువంటి 2 సంవత్సరాల పరిపాలన తర్వాత మొన్న మార్చి ఏప్రిల్ నెలల్లో స్థానిక సంస్థలకి ఎన్నికలు జరిగితే దాదాపు 90% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించినటువంటి సందర్భాలు కూడా అందరూ కూడా చూశాం. శ్రావణ మాసం సందర్భంగా అనకాపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ నూకాంబిక అమ్మవారిని 1,00,000 గాజులతో అలంకరించి వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో నాగేష్ మీడియాతో మాట్లాడుతూ శ్రావణ మాసం పర్వదినం సందర్భంగా అమ్మవారికి 1,00,000 గాజులతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించాలని అన్నారు. ఈ 1,00,000 గాజులను స్థానిక భక్తులు విరాళంగా ఇవ్వటం జరిగిందని తెలిపారు. స్థానిక భక్తులంతా అమ్మవారిని దర్శించుకొని సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఈవో నాగేష్ మీడియాకు తెలియజేశారు. పట్టణం జిల్లా అనకాపల్లి పట్టణంలో పురాతన కాలంలో అనగాదేవిగా వేయించేసిన ప్రస్తుతం శ్రీ నూకాంబిక అమ్మవారిగా పిలువబడుతున్న ఈ అమ్మవారు ఈ అనకాపల్లికి మహాశక్తి సంపదలు ఇచ్చే తల్లిగా పేరు పడినంద ఈ శ్రావణ మాసం నెక్స్ట్ ఇవాళ ఆ కృత్తికా నక్షత్రంతో కూడిన భాను సప్తమి ఆదివారం అయినందు విశేష పర్వదినం అయినందున అమ్మవారి శక్తి ఇనుమడించే రోజుగా భావించి అమ్మవారికి 1,00,000 గాజులతో అలంకరణ చేయించాలని అనుకున్నాం. 3 రోజుల్లోనే దేవస్థానం ఊహించినంత ఎక్కువ స్పందన వచ్చి రాత్రి 10:30 టైంకి 1,06,000 పైన గాజులు ఇచ్చి ఉన్నారు భక్తులు. ఇంకా గాజులు ఇస్తూనే ఉన్నారు. అందువల్ల మంచి భక్తుల ఆనందోత్సవాల మధ్య ఈ గాజుల అలంకరణ అనేది బాగా చేసాము. ఈ మొత్తం ఈ కార్యక్రమాలన్నీ ఈ అనకాపల్లి మొత్తం ప్రజలందరూ ఆరోగ్యాలతో సిరి సంపదలతో ఉండాలన్న ఆలోచనతో మంచి పండితులతో మంత్రసూక్తంగా ఈ గాజుల అలంకరణ కానీ లేకపోతే ఈ ముగ్గులేయడం కానీ మంత్రపోతంగా వేసి చక్కగా జరిపించడం జరుగుతుంది. అందువల్ల అనుగుణంగా ఊరిలో వ్యాపారాలు ఆరోగ్యాలు కూడా అందరికీ బాగున్నాయని పలుమంది భక్తులు చెప్తున్నారు. అలాగే అందరూ బాగుండాలన్న ప్రధానమైన సంకల్పంతో ఈ కార్యక్రమాలు వరుసగా ప్రముఖ పండితులతో చేయించడం జరుగుతుంది. తెలుగు భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలుగు భాషా దినోత్సవం ఆదివారం విశాఖలో నిర్వహించారు. విశాఖలో ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, అనకాపల్లి పార్లమెంటు సభ్యులు శ్రీమతి బివి సత్యవతి, పూర్వ రాజ్యసభ సభ్యులు బహుభాషా కోవిదులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ మనిషి సంపాదించుకోవాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలని, సంపాదించిన దాంట్లో కొంత పక్కవారికి సహాయం చేయాలంటే తెలుగు నేర్చుకోవాలని అన్నారు. అంతేకాక తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని వారు మాటల్లో వర్ణించారు. అనంతరం తెలుగు భాష గొప్పతనాన్ని వివరిస్తూ రూపొందించిన పుస్తకాన్ని పాల్గొన్న విశిష్ట అతిథులందరూ ఆవిష్కరించారు. భాషలో ఒక ప్రాధాన్యత ఉంది. తెలుగు లెస్స అని మన శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఈ భాషని, అలాగే ఇప్పుడు తెలుగులో కవులు కానీ సాహిత్యం కళారంగాల్లో కూడా చాలా ముందుకు తీసుకెళ్లి వాళ్ళు ప్రచురించేవన్నీ కూడా ప్రభుత్వ ముద్రణతో మనం పయనించవచ్చు. తెలుగు గ్రంథాలయాలు కానీ తెలుగు కవులు కానీ కళారంగాన్ని మనం భాషని మనం కాపాడుకోగలుగుతామని ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు గర్వంగా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నటువంటి మల్లా విజయ ప్రసాద్ గారు, సభాధ్యక్షులకు, అలాగే పెద్దలు గౌరవనీయులు అవంతి శ్రీనివాస్ గారికి, అలాగే గారికి, అలాగే చింతల్లి గారికి, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సత్యవతమ్మ గారికి, అలాగే మరి ముఖ్యంగా ఈరోజు
తెలుగు భాషా దినోత్సవం మరి గిడుగు వెంకటరామూర్తి పంతులు గారి 158వ జయంతిని అధికారికంగా జరుపుకుంటాం. అది రాష్ట్ర స్థాయిలో మరి మనకు కాబోయే పరిపాలన రాజధాని విశాఖపట్నంలో జరుపుకుంటాం చాలా సంతోషంగా ఉందని మీ అందరి మధ్య తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజున తెలుగు గురించి, తెలుగు భాష గురించి చాలామంది మాట్లాడుతున్నారు. మరి చాలా సంతోషం. ఈ తెలుగు భాష అనేది ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క పార్టీకో, ఏ ఒక్క వర్గానికో సంబంధించింది కాదు. అతి పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి భాష. కొన్ని వేల సంవత్సరాల క్రితం మరి పుట్టినటువంటి భాష. రెండోది, ప్రపంచంలో అత్యధికంగా జనాలు మాట్లాడే భాష. అలాంటి తెలుగువారిగా పుట్టడం మనందరికీ కూడా అదృష్టం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇందాక పెద్దలు చెప్పినట్టు మరి ప్రపంచమంతా కూడా కుగ్రామైనటువంటి ఈ సమయంలో ఈ తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని, తెలుగు భాష యొక్క విశిష్టతని, గొప్పతనాన్ని రాబోయే తరాలకి అందించాల్సినటువంటి బాధ్యత ప్రస్తుతం ఉన్నటువంటి మన తరం మీద ఉంది. ముఖ్యంగా ఈ డిజిటలైజేషన్ వరల్డ్లో మనందరూ నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది అంటే 2 విషయాలు తెలుసుకోవాలి. మన భారతదేశంలో అభివృద్ధి ఎందుకు జరగట్లేదు, అవినీతి ఎందుకు పెరిగిపోయిందంటే చాలామంది చెప్తారు జనాభా ఎక్కువ ఉన్నారని. చాలా తప్పది. మన జనాభా 130 కోట్లు ఉంటే నేను ప్రపంచం అన్ని దేశాలు తిరిగాను, చైనా కూడా వెళ్ళాను. చైనా జనాభా 160 కోట్లు ఉంది. మరి వాళ్ళు అన్ని రంగాలు అభివృద్ధి చెందినప్పుడు, ఎలాంటి అవినీతి లేనప్పుడు మనం ఎందుకు కాలేం? రెండోది, ఇంగ్లీషు మంచిదే, ఇంగ్లీష్ కావాలి ప్రపంచంలో బతకడానికి. కానీ అనకాపల్లి మండలం కొండకొప్పాక గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న అనంత పద్మనాభ స్వామి మందిరంలో రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకుడు దాడి వీరునాయుడు మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా దాడి వీరునాయుడు మీడియాతో మాట్లాడుతూ శ్రీకృష్ణాష్టమి సందర్భంగా రేపు అనగా సోమవారం ఉదయం వేకువజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని అన్నారు. అదేవిధంగా పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం చేసిన అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని మీడియాకు తెలియజేశారు. స్థానిక ప్రజలంతా స్వామివారిని దర్శించుకొని స్వామి కృపకు పాత్రులు కాగలరని విజ్ఞప్తి చేశారు. రాధాకృష్ణ దేవాలయం, కొండకొప్పాక, అనకాపల్లి మండలం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఇక్కడ శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం 18 అడుగులు మూర్తి తయారైపోయి ఉన్నారు. ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా రేపు కృష్ణాష్టమి చాలా వైభవంగా జరిగే కార్యక్రమాలు, చాలా పిల్లలు ఉట్లు కొట్టే కార్యక్రమం కానివ్వండి, కుంభమేళ, మహాకుంభమేళ తాలూకా పుణ్యజలాలన్నీ కూడా మన భారతదేశంలో ఉన్న అన్ని జలాలు రప్పించుకొని రెడీగా ఉన్నాయి. రేపు శంఖంలో వేసి అవి అభిషేకాలు స్వామివారికి, కృష్ణుడికి జరుగుతాయి. మీరు భక్తుల 50 మంది అందరూ కూడా వచ్చి ఈ యొక్క దేవాలయం ఉండి లేని దేవాలయం, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అందరూ కూడా మంచి సాయి సహకారాలతో ఈ దేవాలయం కట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం. కాబట్టి మంచి భక్తిభావాలతో ఉంటూ అందరూ కూడా మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఆదివారం విశాఖ మద్దెలపాలెం సమీపంలోని తెలుగుదండు సంస్థ ఆధ్వర్యంలో తెలుగు తల్లి విగ్రహం వద్ద తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భాషాభిమానులు, సాహితీవేత్తలు, కళాకారులు తరలివచ్చారు. మాతృభాష మీద దాడి చేసే ప్రయత్నాలను ప్రభుత్వం మానుకోవాలని సూచించారు. భవిష్యత్ తరాలకు మాతృభాషను దూరం చేయటం క్షమించరాని నేరమని స్పష్టం చేశారు. తెలుగు భాషను పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేయాలని వారు కోరుకున్నారు. అందరికీ నమస్కారం.
ఈరోజు పిడుగువారి పుట్టినరోజు. మహాభాషావేత్త, మన వ్యావహారిక భాష పితామహులు. ఈరోజు మన కావ్యాలు కానీ లేకపోతే మిగతా మన భాషను మనం అంత సులువుగా మనం అనువదించుకున్నాము, ఈరోజు మాట్లాడుకుంటున్నామంటే దానికి మూల కారకులు గిడుగువారు. వారి యొక్క జీవితం మొత్తాన్ని కూడా పణంగా పెట్టి, ఆరోగ్యాన్ని, ఆస్తులను పణంగా పెట్టి మహానుభావుడు మనకు ఈ వ్యావహారిక భాష ఉద్యమాన్ని జరిపినటువంటి సాధకులైన ఆయన జయంతిని, ఆయన పుట్టినరోజుని ఈరోజు మనం తెలుగు భాషా దినోత్సవంగా సగర్వంగా జరుపుకుంటున్నాం. ఈరోజు ప్రధాన సమస్య ఏంటి అంటే మన భాష కావచ్చు, లేకపోతే మన సాహిత్యం కావచ్చు, ఎంతోమంది మహనీయులు వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి మనకు అందజేస్తే ఈరోజు మన ఈ దిక్కుమాలిన ఈ రాజకీయ నాయకులు కేవలం ఎంగిలి మెతుకులకు ఆశపడి కేవలం ఆ పదవుల కోసం ఈరోజు మన భాషను భ్రష్టు పట్టించడానికి, తెలుగు భాషను మన జాతికి, భావి తరాలకు దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఏమాత్రం సిగ్గున్నా మన తెలుగు జాతికి, ఈరోజు మనము ఇతర భాషలను, ఆంగ్ల భాషను మనమేం ద్వేషించట్లేదు. ఏ భాష మీద మనకు ద్వేషం లేదు. కాకపోతే మన తెలుగు భాషను, మన అమ్మ భాషను, మన మాతృభాషను మనం కాపాడుకోవడం తెలుగువాడి కర్తవ్యం. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలోని వాయువ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు అల్పపీడనం మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో రుతుపవన ద్రోణి ఏపీ వైపు విస్తరించింది. వీటి ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, వైఎస్ఆర్ కడప, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. రాష్ట్రంలో మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడనున్నాయి. సోమవారం ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశాలున్నాయి. ఆదివారం తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. తీరం అల్లకల్లోలంగా మారనుందని మత్స్యకారులు ఎవరూ రాగల 48 గంటల పాటు సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తూర్పు పవన ద్రోణి మరింత బలపడి మరో 4 రోజుల్లో అల్పపీడనంగా మారనుంది. ఇది క్రమంగా విదర్భ వైపు ప్రయాణించనుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా వానలు కురిశాయి. యలమంచిలిలో 6.7 సెంటీమీటర్లు, నాగైలంకలో 5.9, అనకాపల్లిలో 5.3, కసింకోటలో 5.2, పరవాడలో 4.6, తవనంపల్లిలో, బెల్లంకొండలో 4.3, నందిగామ, తాడికొండలో 4.1, చిత్తూరులో 3.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతి పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లాలోని NTRHM స్కూల్ మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు, నిర్వాసితులు ఆదివారం భారీ మానవహారం చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటితో 200 రోజులకు చేరాయి. తెలుగు భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకొని విశాఖలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రుతుపవన ద్రోణి ఏపీ వైపు విస్తరించింది. వీటి ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరికొన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.